బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి మధ్య ఘర్షణ నెలకొంది. మాజీ మంత్రి హరీష్ రావు ముందే ఈ గొడవకు దిగినారు ఇరువురు నేతలు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్య వార్ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు ముఖ్య నేతల సమక్షంలో గొడవ జరిగినట్లుగా చూస్తున్నారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మాజీ మంత్రి హరీష్ రావు ముందే గొడవకు దిగారు ఇద్దరు నేతలు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మధ్య వార్ నేపథ్యంలో మాజీ మంత్రి హరీష్ రావు ఇతర ముఖ్య నేతల సమీక్షలో యొక్క గొడవ జరిగినట్టుగా మనకు సమాచారం అందుతుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజా అప్డేట్స్ మా పొలిటికల్ బ్యూరో చీఫ్ రామ్ మరింత అప్డేట్స్ అందిస్తారు లైవ్లో. రామ్, చెప్పండి, అసలు ఈ గొడవ గల కారణాలు ఏంటి? ఆనంద్, పార్లమెంటరీ నియోజకవర్గాల సమీక్ష సమావేశాల సందర్భంగా ఈరోజు తెలంగాణ భవన్లో చేవేళ్ల పార్లమెంటరీ పార్టీ నియోజకవర్గ సమీక్ష సమావేశం ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఈ సమావేశంలో సమన్వయకర్తలుగా మాజీ మంత్రులు హరీష్ రావుతో పాటు వేముల ప్రశాంత్ రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డితో పాటు మరికొంతమంది సీనియర్ నేతలు కూడా ఈ సమీక్ష సమావేశంలో ఉన్నారు. అయితే ముఖ్యంగా చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ప్రస్తుత పార్లమెంటరీ అభ్యర్థిగా ఉన్న చేవేళ్ల రంజిత్ రెడ్డితో పాటు మాజీ మంత్రులు పట్నం మహేందర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, ప్రస్తుతం మన గెలిచిన ఎమ్మెల్యేలు, ఓడిపోయిన ఎమ్మెల్యేలతో పాటు వివిధ ప్రజాప్రతినిధులు దాదాపు 500 మంది పైగా పార్టీ ప్రతినిధులు ఈరోజు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. అయితే నేతల ఉపన్యాసాల సందర్భంలో పట్నం మహేందర్ రెడ్డి మైకు పట్టుకొని స్టేజ్ మీద నుండి మాట్లాడుతుండగా అదే తాండూరు మాజీ ఎమ్మెల్యే మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఓటు చేసి ఓడిపోయిన తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి పట్నం మహేందర్ రెడ్డిని ప్రసంగం ఆపాలి, మొన్న ఎన్నికల్లో ఓడగొట్టింది చాలు, ఇక నువ్వు ఫోన్లు చేసి కాంగ్రెస్కు ఓటేయమని చెప్పిన ఆడియో కాల్ కూడా నా దగ్గర ఉన్నాయని చెప్పి మైకు లాగేయడంతో ఒకసారిగా ఘర్షణ వాతావరణం నెలకొంది. నువ్వెంత, నీ సంగతి చూస్తానంటే నీ సంగతి చూస్తాను అని చెప్పి ఇంకా పరుషమైన పదచాలతో కూడా రోహిత్ రెడ్డి మహేందర్ రెడ్డి పైకి పోవటం, వెంటనే అక్కడ ఉన్న మాజీ మంత్రి హరీష్ రావు అందరూ కూడా తేరుకొని వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి గొడవ జరగకుండా సముదాయించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఆ గొడవ కంటిన్యూ అవడంతో లంచ్ బ్రేక్ ఇచ్చారు. అయితే ఈ నేపథ్యంలోనే అటు రోహిత్ రెడ్డి అనుచరులు కానీ ఇటు పట్నం మహేందర్ రెడ్డి అనుచరులు కానీ ఒకరికొకరు పోటాపోటీ నినాదాలు చేసుకోవడం వంటి పరిణామాలు కూడా చేసుకుని మనం ప్రస్తుతం తెలంగాణ భవన్లో ఉన్నాము. ఇప్పుడు ఈ తెలంగాణ భవన్ వేదిక కట్టి ఈ డోర్ దగ్గర ఈ సమావేశం నడుస్తూ ఉంది. మొత్తం కూడా ఎవరు కూడా లోపలికి మీడియాకు అనుమతి లేకుండా ఆ డోర్ కూడా పూర్తిగా లాక్ వేశారు. ఎందుకంటే మీడియాను ఇక్కడ ఉన్నప్పటికీ కూడా లోపల ఓన్లీ అంతర్గత సమావేశం మాత్రమే 3 రోజులుగా జరుగుతూ ఉన్నాయి. మొదలు ఆదిలాబాదు, ఇప్పుడు నిన్న కరీంనగర్, ఇప్పుడు చేవేళ్ల పార్లమెంటు నియోజకవర్గ సమావేశం నడుస్తూ ఉంది. అయితే మాజీ మంత్రి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఇంక ఈ సమావేశానికి రావాల్సి ఉంది. అయితే పైలట్ రోహిత్, మా తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, అదేవిధంగా ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ మరియు మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డిల మధ్య ఎప్పుడైతే మహేందర్ రెడ్డి టీడీపీ నుంచి టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్సీ అయ్యాడు, తాండూరు ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటి నుంచి అక్కడ రోహిత్ రెడ్డి ఎమ్మెల్యేకి గెలిచి కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్లో గెలిచాడు. అప్పటి నుంచి కూడా వీళ్ళిద్దరి మధ్యన పచ్చగడ్డి వేస్తే బగ్గుమన్నట్టుగా రోహిత్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి మధ్య పట్నం పైలట్ వార్ లాగా అక్కడ అంశం కొనసాగుతూ ఉంది. మొన్న ఎన్నికలకు ముందు మళ్ళీ రోహిత్ రెడ్డిని ఓడగొట్టేందుకు మహేందర్ రెడ్డి చేసే ప్రయత్నాలు ఉంటాయని చెప్పి గమనించిన బీఆర్ఎస్ పార్టీ అధినేత మహేందర్ రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నారు. మంత్రి పదవి ఇచ్చి తాండూరు, కొడంగల్ ఖచ్చితంగా గెలిపించుకురావాలని చెప్పి పట్నం మహేందర్ రెడ్డికి బాధ్యత ఇచ్చారు. అయితే మొన్న జరిగిన ఎన్నికల్లో పట్నం మహేందర్ రెడ్డి ఇచ్చిన బాధ్యత 2 సీట్లు కూడా ఓడిపోయాయి. అటు కొడంగల్ తన తమ్ముడు
పట్నం నరేంద్ర రెడ్డి ఓడిపోయాడు, అదేవిధంగా రోహిత్ రెడ్డి కూడా ఓడిపోయాడు. ఈ రోహిత్ రెడ్డి నా ఓటమికి నువ్వే కారణం, ఖచ్చితంగా నీ దగ్గర నువ్వు ఫోన్లు చేసి కాంగ్రెస్కు ఓటు వేయమన్నా చెప్పిన ఆడియో కాల్స్ కూడా నా దగ్గర ఉన్నాయని చెప్పి రోహిత్ రెడ్డి తన పైకి స్టేజ్ పైన ఉన్న మహేందర్ రెడ్డి పైనే చేయి చేసుకోవడానికి వెళ్ళిన సందర్భంలో హరీష్ రావు వీళ్ళందరూ కూడా సముదాయించి దాన్ని గొడవ కాకుండా చూశారు. అయితే మరి లంచ్ బ్రేక్ తర్వాత ఒకవైపు రోహిత్ రెడ్డి వర్గం, మరొక వైపు పట్నం మహేందర్ రెడ్డి వర్గం ఎవరికి వాళ్ళు విడిపోయి కూడా పెద్ద ఎత్తున డిస్కషన్ చేసుకుంటారు. ఓవైపు పట్నం మహేందర్ రెడ్డిని వేముల ప్రశాంత్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డితో పాటు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలంగాణ భవన్లో ఉన్న ఆఫీస్ కార్యాలయం తీసుకెళ్లి సముదాయించడం, మరోవైపు రోహిత్ రెడ్డి, హరీష్ రావు, రంజిత్ రెడ్డి లంచ్ చేస్తున్న ప్లేస్కి తీసుకెళ్లి సముదాయించడం వంటి పరిణామాలు చోటు చేసుకుని ఇద్దరిని ఒకదాన్ని కూర్చోబెట్టి సముదాయించి తర్వాతనే మళ్ళీ మీటింగు ప్రారంభమైంది. ఈ మీటింగ్లో ఏం జరిగింది గొడవ అని చెప్పి మీడియా ప్రశ్నించినప్పుడు మాత్రం ఎవరు కూడా నోరు మెదపకుండా కేవలం మహేందర్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా నేను మీడియా ముందుకు వచ్చి అన్ని వాస్తవ విషయాలు చెప్తాను, రోహిత్ రెడ్డి చేస్తున్న ఆగడాలు ఏంటి, నాపై ఎందుకు చేసుకోవడానికి వచ్చాడు, నాపై ఎందుకు దాడికి వచ్చాడో అన్ని విషయాలు కూడా పూర్తిగా చెప్తానని చెప్పి మహేందర్ రెడ్డి చెప్పాడు. ఏదేమైనా తాండూరులో పైలట్ పట్టణంల మధ్య వారు మాత్రం గత కొన్ని సంవత్సరాలుగా నడుస్తూ ఉంది. ఇవన్నీ గమనించిన మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మహేందర్ రెడ్డి మంత్రి పదవి ఇచ్చి 2 నియోజకవర్గాలు బాధ్యతలు ఇచ్చినప్పటికీ కూడా 2 సీట్లు కూడా ఓడిపోవడం అనేది పెద్ద చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తాండూరులో టీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి బయటి వాళ్ళు కాదు, సొంత మహేందర్ రెడ్డి వర్గీయులే కారణమని చెప్పి రోహిత్ రెడ్డి పదే ఇండైరెక్ట్గా ఆరోపణలు చేసుకుంటూ వస్తున్నాడు. ఇది ప్రస్తుతం తెలంగాణ భవన్లో ఉన్న పరిస్థితి. థ్యాంక్ యూ రామ్.